తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల కోసం నేతలు ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి లోపు నామినేటెడ్ కార్పొరేషన్ పదవులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో పదవుల భర్తీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ పదవి కోసం చాలా మంది సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. అందులో ముఖ్యంగా వేం నరేందర్ రెడ్డి, చిన్నారెడ్డి, జగ్గారెడ్డి, మధు యష్కి, అద్దంకి దయాకర్, షబీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, మైనంపల్లి హనుమంతరావు, మహేష్ కుమార్ గౌడ్, జంగా రాఘవరెడ్డి, సంపత్ కుమార్, మల్లు రవి ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో అందిస్తారు. రాకేష్, 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ కు అధికారం రావడంతో చాలా మంది కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నేతలందరూ కూడా తమకు ప్రభుత్వంలో అవకాశం కల్పించకపోతారని ఆశగా ఎదురు చూస్తున్నారు. నిన్న పిఏసీ సమావేశంలో కూడా సంక్రాంతి లోపే అన్ని రకాల నామినేటెడ్ పోస్టులు అలాగే కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి భర్తీ చేస్తారని కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే కేసీ వేణుగోపాల్తో భేటీ కావడం జరిగింది. సాయంత్రం లోపు రాహుల్ గాంధీతో కూడా భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీకి సంబంధించి అలాగే నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన పదవుల భర్తీల విషయంలో కూడా ఒక లిస్ట్ రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన కసరత్తు విషయంలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఎమ్మెల్సీలకు సంబంధించి చూస్తే ప్రస్తుతం ఇంకొక 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వారికి కేటాయించాల్సిన అవసరం ఉంది. అయితే 4గురికి ఎమ్మెల్యే గెలిచిన వారికి అవకాశం ఇచ్చినప్పటికీ ముఖ్యంగా హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. అయితే ఇక్కడ మంత్రి పదవి ఇవ్వాలంటే ఎమ్మెల్సీ ఇచ్చి అవకాశం కల్పించారు. అందుకోసం 2 ఎమ్మెల్సీలు అయితే ఖచ్చితంగా హైదరాబాద్కు సంబంధించి కేటాయించే అవకాశం కనిపిస్తోంది. మనకు ఎవరెవరు ఆశిస్తున్నారు, జిల్లాల వారుగా ఎవరెవరు ఏ పదవి కోసం చూస్తున్నారో దాన్ని కూడా ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. ఎమ్మెల్సీ పదవుల కోసం అయితే వేం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఉన్నాడు. చాలా రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. అలాగే మాజీ మంత్రి చిన్నారెడ్డి వనపర్తి టికెట్ రాకపోవడంతో ఆయనకు హామీ ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్సీ ఇస్తామని. ఆయన కూడా ఈ రేసులో ఉన్నారు. జగ్గారెడ్డి ప్రస్తుతం సంగారెడ్డి నుంచి రోడ్డుపోయినారు. ఖచ్చితంగా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మెదక్ కోటాలో మంత్రి పదవి ఇస్తారని ఆశిస్తున్నారు. ఇక మదియాష్కి కూడా ఎమ్మెల్సీ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. అద్దంకి దయాకర్ టికెట్ రాని పక్షంలో ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. హామీ ప్రకారం ఏం చేస్తారనేది కూడా చూడాలి. ఇక ముస్లిం కోటాలో షబీర్ అలీ, ఫిరోజ్ ఖాన్ ఇద్దరు కూడా ఎమ్మెల్సీ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. అలాగే హైదరాబాద్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఎవరు కూడా ఎమ్మెల్యే లేరు కాబట్టి మైనంపల్లి హనుమంతరావుకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తే ఏ విధంగా ఉంటుందని ఒక చర్చ జరుగుతూ ఉంది. కానీ మైనంపల్లిని మల్కాజిగిరి ఎంపీగా బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే దానిపైన కూడా ఇట్లా డిస్కస్ చేస్తున్నారు. ఏదో ఒక నిర్ణయం ఒక 2 రోజుల్లో తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎమ్మెల్సీ కోసం ట్రై చేస్తున్నారు. దీంతోపాటు వరంగల్ పశ్చిమ టికెట్ ఆశించిన జంగా రాఘవరెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీ కోసం ట్రై చేస్తున్నారు. అలాగే ఏసీ సెక్రటరీ సంపత్ కుమారు, పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి వీరందరూ కూడా ఎమ్మెల్సీ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ఉన్నాయి 5 పదవులే. ఈ సంవత్సరంలో కేవలం 5 ఎమ్మెల్సీ మాత్రమే ఖాళీ కాబోతున్నాయి. అందులో దాదాపుగా 2 గవర్నర్ కోటాలోనే 3 ఎలక్షన్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఎవరెవరికి ఏది సూటబుల్ అవుతుంది అనే దానిపైన కూడా కసరత్తు చేసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇక మెజారిటీగా నామినేటెడ్ పోస్టులు అలాగే కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి అయితే చాలా పోటీ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని రకాల సంబంధించిన నేతలందరూ కూడా నియోజకవర్గ స్థాయికి సంబంధించిన నేతలు, మండల స్థాయికి సంబంధించిన నేతలు కూడా కార్పొరేషన్ చైర్మన్లు ఇతర నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న నేపథ్యంలో వాటిని భర్తీ చేయడం అనేది ప్రస్తుతం పెద్ద సవాల్గా మారింది టీ కాంగ్రెస్కు. దాని విషయంలో కొంత సామాజిక సమీకరణను జిల్లాలను ప్రాధాన్యత తీసుకొని ప్రస్తుతం ఎంపిక చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి చూస్తే ఉమ్మడి మహబూబ్ నగర్లో ఉబేదుల్లా కొత్వాల్ గతంలో డీసీసీగా పనిచేశారు. చారకొండ వెంకటేష్, అలాగే కేతూరి వెంకటేష్, రాజీవ్ రెడ్డి 4 అయితే కీలకంగా కార్పొరేషన్ చైర్మన్ల కోసం ట్రై చేస్తూ ఉన్నారు. టీపీసీసీ పరిశీలనలో కూడా ఉండడం జరిగింది. ఇక ఉమ్మడి కరీంనగర్ విషయానికి వస్తే రమ్యారావు అలాగే నేరల శారద ఈమె గతంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేసింది. దీంతోపాటు కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల నుంచి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆయనకు అక్కడ కార్పొరేషన్ లాంటి పదవి ఇస్తే కేటీఆర్ని ఎదుర్కోవడం ఈజీ అవుతుంది అనేది టీ కాంగ్రెస్ భావిస్తూ ఉంది. ఆయన ప్రాధాన్యత తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పేరు వినిపిస్తూ ఉంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కనుక వెళితే భీమ్ భరత్, అలాగే సామ రామ్మోహన్ రెడ్డి, ముంగి జైపాల్ రెడ్డి, జ్ఞానేశ్వర్ ముదిరాజు, చల్లా నరసింహారెడ్డి వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళకు సంబంధించి కూడా ఒక డిస్కషన్ అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కనుక వెళ్తే శ్రీహరిరావు, అలాగే నరేష్ యాదవ్, విశ్వప్రసాద్, నల్లాల ఓదలు వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఉమ్మడి వరంగల్లో బెల్లయ్య నాయకు, అలాగే రవలి కుంచిన, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి, వెన్నం శ్రీకాంత్ వీళ్ళ పేర్లు స్పష్టంగా వినిపిస్తాయి. ఉమ్మడి హైదరాబాద్లో రోహిన్ రెడ్డి, నూతి శ్రీకాంత్, మెట్టు సాయి, మోతరేటు, అలాగే జరిపేటి రాజు పేర్లు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మంలో రాయల నాగేశ్వరరావు, మువ్వ విజయబాబు, బాలసాని లక్ష్మీనారాయణ, సాధు రమేష్ రెడ్ల పేర్లు వినిపిస్తాయి. అలాగే ఉమ్మడి నిజామాబాద్ విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్ పేరు ప్రధానంగా ఇక్కడ వినిపిస్తూ ఉంది. దీంతోపాటు మునాల
మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు, అలాగే గోర్తా రాజేందర్ వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక లాస్ట్ సంబంధించి ఉమ్మడి మెదక్ కనుక వెళ్తే ప్రస్తుతం మంత్రిగా ఉన్న దామోదర రాజనరసింహ కూతురు త్రిష కూడా ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తుందని ఆశిస్తూ ఉన్నారు. దీంతోపాటు ఆంజనేయులు, అలాగే నర్సాపూర్ నుంచి సంబంధించి చూస్తే పూజల హరికృష్ణ వీళ్ళ పేర్లు అయితే వినిపిస్తానని చెప్పుకోవచ్చు. ఇంకా చాలామంది పేర్లు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో అక్కడ మిగతా నేతల్ని, ఇతర పార్టీల నేతలను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఈ నామినేటెడ్ పోస్టు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.